రాజకీయాల్లో పాదయాత్రలు కొత్తేమీ కాదు. అయితే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకు పాదయాత్ర అనేది అధికారం తెచ్చిపెట్టిన ఒక జడపదార్థంగా మారింది. అందుకే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి మరోసారి వైసీపీని అధికారంలోకి తెచ్చేందుకు వ్యూహరచన చేస్తున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఆయనకు తన సోదరి షర్మిల నుంచి ఒక షాకింగ్ న్యూస్ వచ్చింది. గతంలో షర్మిల పాదయాత్ర చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన తర్వాత ఆయన అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లిపోయారు. అయితే కొంతవరకు పాదయాత్ర చేసిన తరువాత జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ జరిగింది. అటు తరువాత షర్మిల ఆ పాదయాత్ర బాధ్యతలు తీసుకున్నారు. ఒక విధంగా 2014 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 67 సీట్లు తెచ్చుకోవడానికి షర్మిల పాదయాత్ర కూడా ఒక కారణం. అయితే షర్మిల పాదయాత్రను స్ఫూర్తిగా తీసుకుని 2017 జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశారు. 2019 ఎన్నికల్లో అధికారంలోకి కూడా వచ్చారు. దీని తర్వాత షర్మిలను జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవడం మానేశారు. జగన్మోహన్ రెడ్డిని కేవలం కుటుంబ పరంగానే కాదు, రాజకీయ పరంగానూ షర్మిల విభేదిస్తూ వచ్చారు. ఇప్పటికీ విభేదిస్తున్నారు కూడా. ఎన్నికలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జీవన్మరణ సమస్యగా మారాయి. ఎట్టి పరిస్థితుల్లో ఆ పార్టీ అధికారంలోకి రావాలి, రాకపోతే చాలా ఇబ్బందికరం కూడా. అందుకే జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ కాలం పాదయాత్రకు ప్లాన్ చేశారు. వచ్చే ఏడాది వైఎస్ఆర్ జయంతి రోజున పాదయాత్రను ప్రారంభించి 2029 ఎన్నికల ముందు ముగించాలని ప్రణాళిక చేశారు. కానీ ఇప్పుడు షర్మిల సైతం పాదయాత్ర చేసేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తుంది. సరిగ్గా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసే సమయానికి తాను మొదలు పెట్టాలని షర్మిల భావిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే షర్మిల ద్వారా జగన్మోహన్ రెడ్డికి ఎంతలా పొలిటికల్ డ్యామేజ్ జరిగిందో తెలియంది కాదు. అందుకే షర్మిల పాదయాత్ర అంటేనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బెంబేలెత్తిపోతున్నారు. అయితే త్వరలో షర్మిల తన పాదయాత్ర షెడ్యూల్ ను ప్రకటించే అవకాశం ఉంది. ఒకవేళ షర్మిల పాదయాత్ర ప్రారంభిస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డికి కష్టమని వైసీపీ శ్రేణులే వ్యాఖ్యానిస్తున్నాయి.